హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమర్ చిట్టక్క టాక్స్. చాలా రోజుల నుంచి లాంగ్ వీడియో పెట్టలేదు కదా. ఈ వీడియో చాలా స్పెషల్. ఏంటంటే మేము టూర్కి వెళ్ళాం. ఎక్కడికో వెళ్ళాం తెలుసా? లొకేషన్ మీరు ఎప్పుడైనా చూసారా? నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చూసిన లొకేషన్ ఇది. నేను ఈ తెలంగాణ ఆంధ్ర దాటి ఫస్ట్ టైం బయటికి వెళ్ళడము. నేననే కాదు, మా ఫ్యామిలీతో సహా అందరం వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామో తెలుసా? అరుణాచలం వెళ్ళామండి. ఆల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇది మా గ్యాంగ్. యాక్చువల్గా మేము బయలుదేరే ముందు తీసుకున్న ఫోటో ఇది. చూసారా ఎంతమంది గ్యాంగ్ వెళ్ళాము. ఫస్ట్ టైం మేము ఇంతమంది కలిసి ఇలా ఒక ట్రిప్ వేసుకొని అరుణాచలంకి ఫస్ట్ టైం వెళ్ళడము. మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ముందుగానే ట్రైన్ రిజర్వేషన్ చేసేసుకున్నాము. మేమందరం ఒకే చోట కూర్చొని ఇలా చిల్ అవ్వుకుంటూ వెళ్ళామండి. అందరం కలిసి వెళ్తున్నాం కదా, కాబట్టి ప్రతి మూమెంట్ని ఫోటో తీసుకుంటూ ఒక మెమరీగా ఉండేలాగా చూసుకున్నాం. మేము ఫస్ట్ టైం అందరం కలిసి ఇలా వెళ్ళడము. అండ్ మేము వేరే స్టేట్ తమిళనాడుకి వెళ్ళడం కూడా చాలా ఫస్ట్ టైం కాబట్టి అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ మేము చాలా మాట్లాడుకుంటూ ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఫోటోస్ మాత్రం ఎక్కడ తగ్గేది లేదన్నట్టు దిగాము మేమైతే. అంటే కొన్ని మేము చూడలేనివి అన్నీ కూడా కనిపించినప్పుడు మాతో పాటు మా పిల్లల ఎగ్జైట్మెంట్ చూడాల్సింది. అసలు ఎందుకు ఉండదండి ఎగ్జైట్మెంట్? మనం ఎప్పుడు హౌస్ వైఫ్స్ ఎప్పుడైనా కానీ, హౌస్ వైఫ్స్ అనే కాదు, ఈ మధ్య జాబ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ లేడీస్ బయటికి వెళ్ళరు. జెంట్స్ అంటే ఫ్రెండ్స్తో పాటు ఎక్కడికైనా వెళ్తారు, జాబ్ ఆఫీస్ పైన వెళ్తారు. కానీ మనం వెళ్ళలేం కదా. ఇలా బయటికి వెళ్ళినప్పుడు, పిల్లలతో సహా బయటికి వెళ్ళినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇలా అన్నీ చూస్తూ వీటి పేరేంటేంటో నాకు కొన్ని తెలీదు. అప్పుడు మా హస్బెండ్ చెప్తుంటే ఓ ఇదా అని విన్నాను. కానీ వాటిని ఎప్పుడు మనం దగ్గర నుంచి చూస్తేనే కదా తెలిసేది. ఏంటనేది తెలియదు. ఐ థింక్ ఇది పోర్ట్ అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది పోర్ట్ అని అనుకుంటా. ఇవన్నీ చూసుకుంటూ ట్రైన్లో వెళ్తే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. అంతలోనే మేము జర్నీ చేసినట్టే కనిపించలేదు మాకు. అప్పటికే మేము దిగాల్సిన స్టేజ్, మేము దిగవలసిన స్టాప్, మేము దిగాల్సిన రైల్వే స్టేషన్ అనేది వచ్చేసేసింది. ఏ రైల్వే స్టేషన్ చెప్పనా? మేము ఇక్కడ వరంగల్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి అరుణాచలం వెళ్ళడానికి విల్లుపురంలో దిగాము. విల్లుపురం నుంచి వెళ్ళి మేము ఒక వెహికల్ని మాట్లాడుకున్నాం. మేము ఇక్కడ దిగాక ఏ వెహికల్ మాట్లాడుకున్నామో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మేము దిగాక ఎంతమంది వెళ్తున్నాము, మా ఎక్సైట్మెంట్ ఏంటిది, మా అల్లరి ఏంటో మీరు ఒకసారి మా మాటల్లో వినేసేయండి ఎంతమంది ఉన్నాము. నేనైతే ఫోన్ చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది, నాకు ఏది నచ్చితే అది వీడియో తీసుకుంటూనే ఉన్నాం. ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నామో లేదో మేము బుక్ చేసుకున్న వెహికల్ మేము బస్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంతమంది కదా అండి, ఎలా వెళ్ళగలుగుతాం? అందుకనే మేము ఇంటి దగ్గరనే ఆల్రెడీ వెహికల్ రూమ్ అన్నీ బుక్ చేసుకొని వెళ్ళాము. వెహికల్ కూడా మాకు వచ్చేసింది. మేము అందరం కలిసి అరుణాచలానికి వెళ్ళడానికి బస్సు ఎక్కేస్తున్నాము. చూడండి ఎంత కంఫర్ట్గా ఉందో ఈ బస్సు. చాలా ఇంతమంది వెళ్తున్నాం కాబట్టి పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి మేము ఇంత పెద్ద బస్సుని చూస్ చేసుకున్నాము. అండ్ ఆల్రెడీ చాలా దూరం నుంచి వెళ్ళి మేము ట్రైన్ జర్నీ చేస్తున్నాం కాబట్టి ముందే ప్రీ బుకింగ్గా ఇలా చేసుకొని వెళ్ళడానికి మాకు చాలా సేఫ్ ఉంటుందని మేము ఇలా బుక్ చేసుకున్నాము. అంతలోనే అరుణాచలం వచ్చేసింది. అలా కళ్ళు మూసుకొని తెరిచే లోపే అరుణాచలం వచ్చేసాము. వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్రెష్ అయిపోయి దీపావళి స్టార్ట్ చేయడానికి ముందుగా ఈ గుడి మాకు కనిపించింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారని తెలిసి ఇక్కడ ముందుగా కర్పూరం వెలిగించి మేము దర్శనం చేసుకొని ఒక 2 ఫొటోస్ అలా తీసుకొని ముందు ఉన్న అరుణాచలేశ్వర స్వామి గుడి ముందు ఒక దీపాన్ని వెలిగించి అక్కడి నుంచి మా గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దామని మేము అక్కడ దీపాలు అవన్నీ కొనుక్కొని దీపాలను వెలిగించేసి ఒక 4-5 ఫోటోలు దిగేసి స్టార్ట్ చేసామండి. అదేంటో తెలియదానండి, తిరుపతికి వెళ్ళినా అరుణాచలంకి వెళ్ళినా ఆ
అక్కడికి వెళ్ళినాక చుట్టుపక్కల ఉన్న అంత ఏదో వైబ్రేషన్ అనేది మనకు ఒక పాజిటివిటీని ఇస్తుంది. వావ్ 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 అనేలా చేస్తుంది. కానీ వామ్మో ఏంటి ఇలా ఉందని మాత్రం ఎప్పుడు అనిపించదండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అరుణాచలము. నాకు సజెస్ట్ చేశారు కొంతమంది, వెళ్ళాలి ఇక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి దగ్గర కూడా నేను గిరి ప్రదక్షిణ నేను చెయ్యలేను, నేను అంత దూరం నడవలేను అని అనుకున్నాను. కానీ ఈజీగా అసలు ఆగకుండా నేను మాత్రమే నడిచానని నాకు మా బ్యాచ్లో, మేమున్న బ్యాచ్లో నాకు అర్థమైందంటే రెస్ట్ తీసుకోకుండా నేను మాత్రమే రెస్ట్ లేకుండా ఒక్కదాన్ని నడుచుకుంటాను. కానీ స్టార్ట్ చేయగానే అలా దీపాలు వెలిగించి స్టార్ట్ చేయగానే ఫస్ట్ వచ్చేసిన గుడి, దీంట్లో దర్శనం చేసేసుకొని వెళ్తూ 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 ఎంత ముందుకు వెళ్తుంటే అన్ని గుళ్ళు కనిపిస్తున్నాయి. అడుగున గుడే, అడుగున లింగాలే, అన్నీ ఆ శివయ్య లింగాలు కనిపించేసరికి ఎన్ని ఉన్నాయా వామ్మో అనిపించింది. కానీ అన్నీ చూసుకుంటూ అన్ని టెంపుల్స్కి వెళ్తూ ఉంటే మనము గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం అని చెప్పారు అక్కడ. అందుకని ముందు స్టార్టింగ్ ఈ మ్యాప్ను చూసుకొని మేము స్టార్ట్ అయ్యాము. ఎక్కడెక్కడ ఏ లింగాలు ఏమేమి ఉన్నాయని అష్టలింగాలను దర్శించుకుందాం అన్న హోప్ తోటి ముందుకు సాగాము. అసలు స్టార్ట్ చేసేటప్పుడు అందరం ఒక దగ్గర స్టార్ట్ చేసాం. కానీ వెళ్తూ 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 మొత్తం డివైడ్ అయ్యాం. ఎవరు ఎక్కడున్నారో ఏంటో అని మాకు అసలు ఏం తెలియలేదు. మళ్ళీ ఒక చోట రెస్ట్ తీసుకోవడానికి అందరం ఆగుతామా, మళ్ళీ అప్పుడు ఒకసారి ఫోటో ఆర్ వీడియో తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. అక్కడ ఎక్కడెక్కడ ఎవరున్నామో ఎవరు లేమో, అసలు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదని అసలు ఎవరిని తీసుకోకుండా ఒకటే దారి వెంబడి నడుస్తూనే వెళ్ళాము. కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది, బాగుంది. అసలు తెలియలేదు ఇంత దూరం నడిచామా అన్న విషయం తెలియలేదు. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ అగ్నిలింగంతో స్టార్ట్ చేశాము మేము. ముందుకు వెళ్తూ వెళ్తూ ఈ మ్యాప్ను చూస్తూ దీన్ని అనుసరిస్తూ మేము ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయో వెళ్తూ ఉన్నామండి. ఇంతమంది గ్యాంగ్ కలిసి రోడ్ మీద ఒకేసారి ఇట్లా వెళ్తుంటే అందరూ మమ్మల్ని చూస్తున్నారు. అసలు అనిపించింది, వామ్మో మేమేనా ఇంత పెద్ద గ్యాంగ్లో నడుచుకుంటుంది. ఈవెన్ పిల్లలు కూడా నడిచారు. అసలు వాళ్ళకి ఎలా వచ్చిందో ఓపిక ఏమో కానీ తెలియదు, మాత్రం వాళ్ళు కూడా నడిచారండి. కానీ లాస్ట్కి మాత్రము నైట్ అంతా అయిపోయినాక పిల్లలు పడుకుని పోయేసరికి పిల్లల్ని ఎత్తుకొని నడవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది యాక్చువల్గా మా గ్యాంగ్ నడుస్తూ ఇంత గ్యాంగ్ ఫోటోలకు వీడియోలకు అయితే నేనే అనుకున్నా, కానీ నాకంటే పిచ్చి చాలా మందికి ఉన్నాయని అప్పుడే తెలిసింది నాకు అసలు యాక్చువల్గా. కానీ ఇలాంటివి మళ్ళీ చేస్తామో వేయమో తెలియము, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంతమందితో కలిసి వెళ్ళడం, ఫ్యామిలీ అనే కాదు, ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మేము ఇలా బయటకు వెళ్ళడం మాకు చాలా బాగా నచ్చింది. ఇలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మేము అందరం కలిసి నడుస్తూ ఉన్నామండి. ఒకదాని తర్వాత ఒక గుడి, అన్ని గుళ్ళను దర్శించుకుంటూ మెల్లగా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ శ్రీ రమణ శాస్త్రి గారి ఆశ్రమం కనిపించింది. వెళ్దాం అనుకున్నాము, కానీ చీకటి అయిపోతుంది ఎలా అని ఆలోచించాం. అదేంటో మేము స్టార్ట్ చేసే సమయంలో కూడా వర్షం వచ్చేసరికి అయ్యో ఎట్లా వర్షం వస్తుంది అనిపించింది. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రము రమణ మహర్షి ఆశ్రమానికి ఫస్ట్ వెళ్దామని మేము ఒకటి ఇట్లా అనుకున్నాం. అంతే, ఇక డిసైడ్ అయ్యామంటే ఇక ఖచ్చితంగా నెక్స్ట్ అరుణాచలం వెళ్ళేది ఉంటే రమణ మహర్షి ఆశ్రమానికి మొదటగా వెళ్దామని మేము అనుకుంటున్నాము. దాంట్లో స్టే చేయాలి, దాంట్లో స్టే చేయాలని ఇంకా ఒక డిసైడ్ అయ్యామంటే ఖచ్చితంగా ఇలా వెళ్ళి డిసైడ్ అయ్యాము ఖచ్చితంగా వెళ్ళాలి అని. వెళ్తామని అనుకుంటున్నాము. నెక్స్ట్ యమలింగం,
దాని తర్వాత లింగంని దర్శించుకుంటూ వెళ్ళాము. చీకటి అయిన కొద్దీ నడిచి పాపం పెద్దవాళ్ళు మమ్మీ వాళ్ళకు కాళ్ళు నొప్పులుగా పాదాలు నొప్పులుగా ఉంటుంది. అంటే ఇక్కడ అక్కడక్కడ మసాజ్ లాంటి చైర్లు కనిపిస్తే అందులో మసాజ్ చేయించాం. నేను కూడా అలా కూర్చున్నాను మసాజ్ చేయించుకున్నాను. కానీ ఒక్కటి మాత్రం అనిపించిందండి, మసాజ్ చేయించుకున్నాక నడవలేమండి. వెళ్తున్నా ముందుకెళ్తున్న కొద్దీ నాకు ఈ లింగాలకు నేను వెళ్ళే టైంకి ఇక్కడ అయ్యగారులు పూజ చేస్తున్నారు. ఎంత బాగా అనిపించింది తెలుసా, చాలా బాగుంది. అక్కడ టెంపుల్లో ఉందండి లింగం, ఎంత పెద్దగా ఉందంటే అసలు నాకు అక్కడి నుంచి బయటకు రావాలనిపించలేదు, అంత అద్భుతంగా ఉంది అసలు. ముందుకెళ్తున్న కొద్దీ ఈ విష్ణు పాదాలు నాకు కనిపించాయి. అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయి. నేను చెప్పాను కదా లింగాలని, ఎన్ని లింగాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ లింగాలని ఏమని అంటారో నాకు తెలియదు, మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేము వెళ్ళే టైంలో ఈ లింగాలకు చాలా పూజలు చేస్తున్నారు ఎవరో, ఐ మీన్ అక్కడ ఉన్న అర్చకులని కాదు, ఇంకా వేరే భక్తులు పూజ చేస్తున్నారు. అక్కడ టెంపుల్లో ఉన్నాడండి ఆ శివయ్య, ఎంత బాగున్నాడంటే ముందుకు వెళ్తున్న కొద్ది మోక్ష మార్గం వచ్చేసింది. మా వాళ్ళేగా మోక్ష మార్గం నుంచి బయటకు దూరడం అలాంటివి చేశారు. నేను వీడియో తీసుకుంటున్నాను, వాళ్ళందరినీ వీడియో తీసుకుంటుంటే చాలామంది వీడియోలు తీసుకుంటారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అదేంటో నేను వీడియో తీస్తున్నప్పుడు మాత్రం అక్కడ పోలీస్ వాళ్ళు వీడియో తీయకూడదు, వీడియో షూట్ చేయకూడదు అని ఎందుకు నా ఫోన్ లాగేసుకున్నా నాకు అర్థం కాలేదు. ఏమో వాళ్ళ రూల్స్ పలుకుంటాయి, కానీ తప్పదు కదా, మనకు ఉంటుంది. మళ్ళీ మనం వెళ్తామా, ఇలాంటి ఎక్సైట్మెంట్ మళ్ళీ మనకు వస్తుందా అని నేను తీసుకుంటున్నాను. కానీ పోలీసు వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ చేస్తారు అనిపించింది. నన్నే చేశారా లేకపోతే ఎలానో తెలియదు నాకు. మోక్ష మార్గం నుంచి ముందుకు వచ్చిన కంటే అయిపోయిందండి మా 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ. శివయ్యని చేరుకున్నాము మేము. ఇక్కడికి రాజా గోపురం వరకు చేరుకొని కొబ్బరికాయ కొట్టేసి మా గిరి ప్రదక్షిణని ముగించుకున్నాం. ఈ వీడియోని ఇక్కడికి స్టాప్ చేసేసి దీన్ని కంటిన్యూస్గా అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్న వీడియో మళ్ళీ మీకు దీంట్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు సెలవు. నా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ తప్పకుండా